తిండి తిప్పలు మానేసి బాధపడుతున్న బాగీకి భోజనం తీసుకొచ్చి తినిపిస్తున్న అమర్. అసలు ఏం జరగబోతుంది, ఆకాష్కి ఏం జరిగిందని బాగి అలా బాధగా ఉంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అమర్ వాళ్ళు త్వరగా హాస్పిటల్కి వస్తారు. అమర్ని చూడగానే పిల్లలు హగ్ చేసుకొని బాధపడుతూ, డాడ్ ఆకాష్కి ఇలా అవుతుందని అనుకోలేదు డాడ్, అసలు ఆకాష్కి ఏం అవ్వదు కదా డాడ్ అంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. కాదమ్మా, మీరేం కంగారు పడకండి, నేను వచ్చేసాను కదా, అంతా నేను చూసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు బాగి ఉండి, అంజు అన్నయ్యకి ఏం అవ్వదమ్మా, నువ్వేం కంగారు పడకు అని చెప్తుంది. రాథోడ్ కూడా అలానే చెప్తాడు. అప్పుడు అంజు పాప ఏడుస్తూ, అప్పుడు అమ్మప్పుడు కూడా మీరు ఇలానే చెప్పారు, కానీ అమ్మ మాకు దూరం అయిపోయింది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమోనని మాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అమర్ బాగి ఉండి, అలా మాట్లాడకూడదమ్మా, అన్నయ్యకేం కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో డాక్టర్ వచ్చేస్తాడు. అప్పుడు అమర్ బాగి ఉండి, అసలు ఏం జరిగింది సార్, మా బాబుకి పరిస్థితి ఎలా ఉంది అని టెన్షన్గా అడుగుతారు. అప్పుడు డాక్టర్ ఉండి, అతని పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, ఆస్తమా సివియర్ అటాక్ జరిగింది, ఆస్తమా అటాక్ చాలా ఎక్కువగా ఉంది, చాలా సీరియస్గా ఉంది అని చెప్తాడు. అప్పుడు బాగి అమర్లు షాక్ అవుతాడు. ఇంతలో అమర్ ఉండి, సార్ ఎలాగైనా సరే సార్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా బాబుని కాపాడండి సార్ అని చెప్తాడు. డాక్టర్ ఉండి, నేను ట్రై చేస్తూనే ఉన్నాను, అది నా డ్యూటీ సార్, మీరంతలా చెప్పాలా అని అంటుంటే, అప్పుడు బాగి ఉండి, సార్ డాక్టర్ గారు, మా బాబు ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి, మా ఆకాష్ ప్రాణాలు మీరే కాపాడాలి అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్, అదే నేను ట్రై చేస్తున్నానమ్మా, బాబు పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది, 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేము అని చెప్పడంతో అమర్ ఇంకా కంగారు పడిపోయి, అలా అనకండి డాక్టర్, మీరే ఏదో ఒకటి చెయ్యాలి, ప్లీజ్ డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని అంటుంటే, అప్పుడు డాక్టర్, సరే అమరేంద్ర, ఇప్పుడు ఈ ఆస్తమాకి ఒక కొత్త మెడిసిన్ కనిపెట్టారు, ఇండియన్ మెడికల్ ఆఫీసర్స్ ఒక మంచి ఆస్తమా మెడిసిన్ని కనిపెట్టారు, కాకపోతే అది ప్రతి 10 గంటలకు ఒకసారి ఇవ్వాలి, అది ఇప్పుడు నేను బాబుకి ఒక డోస్ ఇచ్చాను, కానీ మా హాస్పిటల్లో ఇంకొక డోస్ మాత్రమే ఉంది, అది 4 డోసులు ఇవ్వాలి, మిగిలింది ఢిల్లీ నుంచి తెప్పిస్తున్నాను, మీ బాబుకి అవి ఇచ్చేస్తే ఇక ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఇక్కడ ఒక చిన్న రిస్క్ ఏంటంటే, ఆ డోసు ఎక్కువైనా తక్కువైనా మనిషి బ్రతకడు, వీలైనంత త్వరగా ఆ మెడిసిన్ని ఇక్కడికి నేను రప్పిస్తున్నాను, మీరేం కంగారు పడకండి అని అంటే, అప్పుడు అమరుండి, ప్లీజ్ డాక్టర్, డూ ఇట్ ఫాస్ట్, ఈ మెడిసిన్ అందేలోపే ఆ మెడిసిన్ టైంకి ఇక్కడికి రావాలి, మీరు ఎలాగైనా మా బాబు ప్రాణాలు కాపాడండి అంటూ డాక్టర్ని బ్రతిమిలాడుతూ ఉంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇక పిల్లలని రాథోడ్ పక్కకి తీసుకెళ్ళి ఉంటాడు. ఇంతలో అంజు పాప ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆకాష్ అలాగే స్పృహ కోల్పోయి బెడ్ మీద పడుకొని ఉండుంటాడు. బాబు అలా కళ్ళు తెరవకుండా ఉండేసరికి లోపలికి వెళ్ళి అమర్ వాళ్ళు చూసి చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇంతలో రాథోడుండి, నన్ను క్షమించండి సార్, మీరు నన్ను నమ్మి పిల్లల్ని అప్పగించి వెళ్ళారు, కాకపోతే నేను బాబుని సరిగ్గా చూసుకోలేకపోయాను అని బాధపడుతూ ఉంటే, అప్పుడు అమరుండి, ఇందులో నీ తప్పేముంది రాథోడ్, ఎలాగూ ఆకాష్కి ఆస్తమా ఉంది కదా, నువ్వు చేసిన తప్పేంటి అని అంటూ, నువ్వేం బాధపడకు, ఇంకా నువ్వు పిల్లలకి దగ్గరగా ఉండడం వల్లే సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చావు, లేకపోతే పరిస్థితి ఇంకెలాగా ఉండేదో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది, ఎలాగైనా మన ఆకాష్కి తప్పకుండా నయమైపోతుంది, నువ్వేం బాధపడకు, థ్యాంక్స్ రాథోడ్ అని చెప్తాడు. అప్పుడు రాథోడ్ ఉండి, అదేంటి సార్, మనలో మనకి థ్యాంక్స్లేంటి అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు.
ఇంతలో మిస్ అమ్మ ఇక ఆకాష్తో కూర్చొని చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఉదయం నుంచి బాబు దగ్గర ఏమీ తినకుండా అలాగే కూర్చొని ఉంటుంది. ఇక ఇంకోవైపు మనోహరి రణ్వీర్లు ఫ్లైట్ ఎక్కేసి ఇక హైదరాబాద్కి వచ్చేస్తారు. అప్పుడు రణ్వీర్, నీ మీద నమ్మకంతో ఈ ఒక్కసారి నిన్ను నమ్ముతున్నాను. నా కూతుర్ని నాకు నా బెయిల్ గడువు తీరేలోపు అప్పగించాలి, లేదంటే నీ చరిత్ర మొత్తం అమర్ ముందు బయట పెట్టి నా బిడ్డను నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి అడుగుతాను. అప్పుడు అమరే నాకు నా బిడ్డని ఇచ్చేస్తాడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకో అంటూ మనోహరిని భయపెడుతూ ఉంటాడు. అప్పుడు మనోహరి, నువ్వు ఇది పదే పదే నాకు చెప్పనక్కర్లేదు, నాకు బాగా గుర్తుంది, అదంతా నేను చూసుకుంటాను. నేను రిస్కులో పడేంత పని నేను చెయ్యలేను. ఏం చేస్తానో నువ్వే చూస్తావు కదా. నీ కూతుర్ని నీకు అప్పగించే బాధ్యత నాది. ఇక నువ్వు ఆ విషయం గురించి మర్చిపోయి అమర్ కంట పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండు. అమర్ నా గురించి అడిగినా కూడా నువ్వు అతనికి ఏ క్లూ ఇవ్వకుండా జాగ్రత్త పడు అని చెప్పేసి, సరే నేనిక ఇంటికి వెళ్ళి అమర్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని హాస్పిటల్కి వెళ్తాను, ఇక నా ప్లాన్ మొదలు పెడతాను అని చెప్పేసి రణ్వీర్కి టాటా చెప్పేసి ఇక ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి రాగానే యాదమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటి యాదమ్మ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు ఫోన్లో, ఏంటి సంగతి అని, నేను ఇక్కడ నుంచి వెళ్ళగానే నీకు కొమ్ములు వచ్చేసినట్టున్నాయి అని అంటే, అప్పుడు యాదమ్మ ఉండి, అదేంటి మనోహరి అలా మాట్లాడుతున్నావు, మరి నువ్వు మాత్రం నన్ను పనిదానిలా మాట్లాడలేదా? నేను నీ మంచి కోరి నీ కోసం ఇక్కడుంటే నువ్వు నన్ను పని మనిషిలా మాట్లాడావు, అందుకే నేను నిన్ను అలా అన్నానే తప్ప నీ మీద నాకు ఎలాంటి దురుద్దేశం లేదు మనోహరి అని అంటుంది. అప్పుడు మనోహర్ ఉండి, అవును మరి పరిస్థితి ఏంటి ఇక్కడ అని అడగగానే అప్పుడు యాదమ్మ, బాబుకు చాలా సీరియస్గా ఉందంట. ఇక బాగి అమర్ సార్లు చాలా అంటే చాలా బాధపడిపోతూ కంగారు పడుతూ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ బాగి మాత్రం నన్ను బాగా తిట్టింది, చివాట్లు కూడా పెట్టింది అని చెప్పి మనోహరితో చెప్తుంది. అప్పుడు మనోహరి, అయినా నువ్వేం చేసావంట, వాడికి ఆస్తమా వస్తే, సర్లే ఏ హాస్పిటల్కి వెళ్ళారు, నేను కూడా అక్కడికే వెళ్తాను అని అంటే, అప్పుడు యాదమ్మ ఉండి, నేను చెప్తే వెళ్ళడం ఏంటి, నువ్వే అమరేంద్రకి కాల్ చేసి వెళ్ళు, ఇక అమర్ నీకు చెప్తాడు కదా ఎక్కడున్నది. నువ్వు వచ్చి రాగానే పిల్లల మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ఇక నీకు ఇంతో అంత పడిపోయే అవకాశం కూడా ఉంది కదా అమరేంద్ర అని అనగానే అప్పుడు మనోహరి, కరెక్ట్గా చెప్పావు అని చెప్పేసి కంగారుని నటిస్తూ అమర్కి కాల్ చేస్తుంది. కాల్ చేసి, అమర్ ఏంటి అమర్, ఇంటికి వచ్చిన తర్వాత యాదమ్మ చెప్పగానే నాకు చాలా కంగారు వేసింది, నువ్వు ఎక్కడున్నావు అమర్, ఇప్పుడు ఆకాష్కి ఎలా ఉంది అంటూ కంగారు పడుతూ ఉన్నట్టు నటిస్తూ అమర్ని అడుగుతుంది. అప్పుడు అమర్, పరిస్థితి సీరియస్గానే ఉంది మనోహరి, నువ్వెప్పుడు వచ్చావు కోల్కతా నుంచి అని అడుగుతాడు. అప్పుడు మనోహరి, ఇందాకే దిగాను అమర్, ఇంటికి రాగానే యాదమ్మ చెప్పడంతో నా కాళ్ళు చేతులు ఆడలేదు, అసలు మీరు ఎక్కడున్నారు, నేను అక్కడికి బయలుదేరుతాను, ఏ హాస్పిటల్ అని అడుగుతుంది. అప్పుడు అమర్ హాస్పిటల్ అడ్రస్ చెప్తాడు. నేను వచ్చేస్తున్నాను అమర్, మీరేం కంగారు పడకండి, బాబుకి ఏమీ అవ్వదు, ఆకాష్ క్షేమంగా ఉంటాడు అని చెప్తుంది. అప్పుడు అమర్ అలాగే మనోహరి అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. బాగి యాక్టింగ్ చూసి యాదమ్మ, ఏం నటిస్తున్నావే, నీ నటన మాత్రం మామూలుగా లేదు అని తన మనసులో అనుకుని, మీరు చెప్పింది మాత్రం ఖచ్చితంగా తను నమ్మేస్తుంది మేడం, మీరు అంతలా నటిస్తున్నారు మనోహరి అని చెప్పేసి మనోహర్ని పొగుడుతుంది. అప్పుడు మనోహరి, ఇప్పుడేం చూసావు, రేపు వెయ్యబోయే ప్లాన్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు, అమర్కి నాకు రణ్వీర్కి పుట్టిన పాప గురించి చెప్పడం తప్ప వేరే ఆప్షనే లేకుండా చేస్తాను అని అంటుంది. అప్పుడు యాదమ్మ, మళ్ళీ ఏం ప్లాన్ చేసి చచ్చిందో, ఇది ఎన్ని ప్లాన్ చేసినా దీనికి కుదరదని తెలుసు కదా, దీని ప్లాన్లు దీనికే బెడిసి కొట్టినా కూడా దీని విర్రవీగింపు తగ్గదు అని చెప్పేసి మనసులో అనుకుని, అయ్యో మనోహరి మళ్ళీ ఏం ప్లాన్ చేయబోతున్నావేంటి, అదైనా వర్కౌట్ అవుతుందా లేదా మళ్ళీ నీకే రివర్స్ అవుతుందా అని వెటకారంగా అంటుంది. అప్పుడు మనోహరి, వెటకారం చేసింది చాలు, ఈసారి నువ్వే చూస్తావు కదా నేనేం
ఏం చేయబోతున్నాననేది. అప్పుడు తెలుస్తుంది నీకు నేనంటే ఏంటో అని చెప్పేసి, అయినా నీతో మాటలేంటి, అక్కడికి వెళ్ళి నటించాల్సింది నేను చాలా ఉంది అని చెప్పేసి త్వరగా హాస్పిటల్‌కి బయలుదేరుతుంది. ఇంకొక వైపు బాగి ఆకాష్ ఉన్న రూమ్‌లోనే కూర్చొని హాస్పిటల్‌లో ఆకాష్‌ని చూస్తూ బాధపడుతూ బెడ్ మీద ఆకాష్ ఉండడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి, అక్కుంటే నిన్ను ఇంకెంత మంచిగా చూసుకునేదో అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అమర్ వచ్చేసి, బాగి నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు, కొంచెమైనా తిందువు గానిరా, నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను అని అంటాడు. అప్పుడు బాగి, వద్దండి నాకు ఆకలిగా లేదు, ఆకాష్ని ఇలా చూస్తూ అన్నం ఎలా సహిస్తుందండి, వాడిని చూస్తే నాకు చాలా బాధగా భయంగా ఉందండి, అసలు ఏం జరుగుతుందో అని కంగారుగా కూడా ఉంది, నాకు ఏ అన్నం సహించదు, ఏ టిఫిన్ వద్దండి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అమరుండి, నువ్వు ఆకాష్ని చూసుకోవాలంటే ఖచ్చితంగా భోజనం చెయ్యాలి బాగి, ఎందుకంటే ఆకాష్ని చూసుకునేంత ఓపిక నీకు ఉండాలి కదా, నువ్వు ఆకాష్ని క్షేమంగా చూసుకోవాలనుకుంటే ఈ టిఫిన్ చెయ్యి బాగి అని అంటే, బాగి నాకు వద్దండి, నేను ఆకాష్ని బాగా చూసుకుంటాను, ఆకాష్ అలా పడుంటే నేను ఎలా భోజనం చేయగలను, వాడు ఎప్పుడు తిన్నాడో ఏంటో ఇంతవరకు ఏమీ తినలేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అమర్, ఆకాష్కి ఏమీ అవ్వదు బాగి, నువ్వేం కంగారు పడకు, ఇక నేను కూడా ట్రై చేస్తున్నాను ఆ ఢిల్లీ నుంచి డోస్ త్వరగా వచ్చేందుకు, నా ఆఫీస్ తరపు నుంచి కూడా ట్రై చేస్తున్నాను, ఉండు నేను నీకు తినిపిస్తాను అని చెప్పేసి టిఫిన్ ఓపెన్ చేసి ఆ బాగీకి తినిపిస్తూ ఉంటాడు. ఈ సీన్ మాత్రం సీరియల్లో హైలైట్గా అనిపిస్తుంది. అమర్కి బాగీ మీద ఏ మాత్రం ప్రేమ తగ్గుండదు, మొదటి నుంచి ఎంత ప్రేమ ఉందో ఇప్పటికీ అలానే ప్రేమ ఉంటుంది. కాకపోతే పైకి అలా బాగీపై కోపం నటిస్తూ ఉంటాడు. బాగీని చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటాడు కదూ అమర్ బాగీకి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. ఇంకొక వైపు మనోహరి త్వరగా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడ కౌంటర్ దగ్గర ఆకాష్ని ఏ రూమ్లో ఉంచారు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు అక్కడున్న ఆమె లోపల ఐసీయూలో ఉన్నాడు అని చెప్పేసి ఆకాష్ ఉన్న రూమ్ అడ్రస్ చెప్తుంది. ఇక మనోహరి హాస్పిటల్లో త్వరగా అమర్ ముందు నటించాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడ ఎవరు కనిపించకపోవడంతో అసలు అమర్ వాళ్ళు ఎక్కడెళ్ళారు, ఎవరు లేరు అని చెప్పేసి ఆకాష్ని ఉంచిన రూమ్ దగ్గర ఉన్న డోర్ దగ్గర నుంచి ఐసీయూలోకి లోపలికి చూస్తుంది. ఇక అమర్ బాగీకి టిఫిన్ తినిపించడం చూసి మనోహరికి మండిపోతుంది. ఇది యాదమ్మ చెప్పినట్టు నన్ను కావాలనే ఆట బొమ్మని చేసి ఆడించినట్టుంది, దీని సంగతి చెప్తాను అని చెప్పేసి బాగీ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. కానీ బాగీ వాళ్ళు మనోహర్ వచ్చింది గమనించుండరు. ఇక అమర్ బాగీకి భోజనం తినిపిస్తూ ఉంటాడు, అదే టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. బాగీ, ఇంకా చాలండి నా కడుపు నిండిపోయింది అని అనడంతో, అమర్ ఈ ఒక్క ముద్ద తిను బాగీ, అసలు ఏం తిన్నావని నువ్వు, కొంచెం కూడా తినలేదు, తిను అని చెప్పేసి తినిపిస్తూ ఉంటాడు. ఇక బాగీ, నాకు చాలండి, మీరు ఆ బాక్స్ ఇటు ఇవ్వండి అని చెప్పేసి ఆ టిఫిన్ బాక్స్ తీసుకొని, మీరు కూడా ఏం తినలేదు కదండి అని చెప్పేసి అమర్కి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. అది చూసి మనోహరికి ఒళ్ళు మండిపోతుంది. మనోహరి తన మనసులో, ఏమే బాగి, అమర్ని నాకు సొంతం చేస్తానని చెప్పి నువ్వు నాటకాలాడి ఇప్పుడు ఇలా చేస్తున్నావు కదూ, అతి త్వరలోనే నీకు అమర్కి అందరికీ కోలుకోలేని దెబ్బ కొడతానే, అమరు నన్ను తప్ప ఇక నీ వైపు చూసే ఆప్షనే ఇవ్వకుండా చేస్తానే అని చెప్పేసి చాలా అంటే చాలా కోప్పడుతూ, ఇక దీన్ని నమ్మి నేను చాలా తప్పు చేశాను, అప్పటికి యాదమ్మ నాకు చెప్తూనే ఉంది ఇదంతా అది ఆడుతున్న నాటకమని, నేనే పసిగట్టలేకపోయాను, ఇంత డ్రామాలాడతావా, చెప్తానే నీ సంగతి అని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అమర్ బాధపడుతూ ఉంటే, భాగి ఆకాష్కి ఏమీ కాదండి, అంతా మంచే జరుగుతుంది, ఆకాష్ త్వరగా కోలుకొని మన ఇంటికి వచ్చేస్తాడండి, మీరేం కంగారు పడకండి, టెన్షన్ పడకండి, మీరు టెన్షన్ పడితే మరి మాకు ఎవరు ధైర్యం
చెప్తారండి? పిల్లల్ని చూశారు కదా ఎలా భయపడిపోతున్నారో, మా అందరికీ మీరే ధైర్యం చెప్పాలి అని చెప్పేసి ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉంటారు. ఇక మరి ఆకాష్‌కి ఆ డోస్ అందనుందా? మరి ఆ డోస్‌కి మనోహరి ఆటంకం కలిగియనుందా? అసలేం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.